ముందుగా కడాయిలో కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని దోరగా వేపుకొని పొడి చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత చింతపండు రసం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెల్లూరు చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.